రంగారెడ్డి జిల్లాలో ఒక ఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. కుమారుడి జాడ చెప్పాలని లేకుంటే తుపాకీతో కాల్చి చంపుతానని ఎస్ఐ బెదిరిస్తున్నాడని దళిత మహిళ ఆరోపిస్తోంది. 3 నెలలుగా స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలు పెడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది. బషీరాబాద్ మండలం నవల్కాకు చెందినటువంటి నరేష్ కాసింపూర్ గ్రామానికి మేస్త్రి పని కోసం వెళ్లి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు. ఇద్దరూ దళితులే. కొన్ని నెలలు ప్రేమించుకున్న వీరు మే 2న ఇళ్లలోంచి వెళ్లిపోయారు. తన కూతుర్ని నరేష్ కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నరేష్ తల్లి లోహడ కళావతిని ఎస్ఐ రమేష్ కుమార్ స్టేషన్ కు పిలిపించాడు. కుమారుడి జాడ చెప్పాలంటూ ఎస్ఐ బూతులు తిట్టాడని కళావతి ఆరోపిస్తోంది. కాల్చి చంపి పేపర్లో ఆ వార్త వేయిస్తానంటూ బెదిరించాడని వాపోయింది. నరేష్ ఆచూకీ తెలిసే వరకు రోజు స్టేషన్ కు రావాలని హుకుం జారీ చేశాడని అంటోంది. దీంతో 3 నెలలుగా ఉదయం వచ్చి రాత్రి వరకు టానాలోనే కూర్చుని ఇంటికి పోతున్నానని తెలిపింది. ఎస్ఐ చాలా సార్లు చేతులు కాళ్లపై లాఠీతో కొట్టడంతో దెబ్బలు తగినట్టుగా ఆమె చూపిస్తోంది. ఈ విషయమై విలేకరులు ఎస్ఐ వివరణ కోరగా ఏమైనా రాసుకోండి అని సమాధానమిచ్చాడు ఎస్ఐ. వేధిస్తున్న ఎస్ఐపై చర్యలు వెంటనే తీసుకోవాలి. మహిళను వేధిస్తున్న ఎస్ఐపై వేధింపులు వెంటనే అరికట్టాలి. మహిళపై ఎస్ఐ వేధింపులు వెంటనే